మన రాష్ట్రంలో స్వాతంత్రం కోల్పోయి 1.5 సంవత్సరం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి భారతదేశమంతా కూడా ఆ ఉద్యమాలలో పాల్గొని స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి మనం ఈ రోజున బ్రిటిష్ వారి కంటే, నాజీల కంటే, నిజాముల కంటే నయా జారుల్లాగా రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా హరించి వేస్తోంది. ఇక్కడ వాక్ స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం, ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ప్రజాస్వామ్య గొంతులన్నింటినీ కూడా నొక్కి పారేస్తున్నారు. ఇక్కడ ఎన్నికలు ఒక హాస్యాస్పద స్థాయికి దిగజారిపోయాయి. ఎక్కడ చూసినా అరాచకము, అవినీతితో తమల్ని ప్రశ్నించేయటానికి ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా అధపాతాళానికి తొక్కటానికి వాళ్ళ మీద అనేక నిందారోపణలు మోపి హింసలకు పాల్పడే వాళ్ళుగా చిత్రీకరించి, తప్పుడు కేసులు బనాయించి, జైళ్ళల్లోకి కుక్కి ప్రజాస్వామ్యం అన్నది లేకుండా సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ నయా జారులు, నయా నిజాంలు, నయా బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించటం అన్నది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఈ రోజున ఏ ఒక్క గొంతు కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతోంది, మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోయి మీరు మా మీదనే దాడి చేస్తున్నారు అని ప్రశ్నించటానికి కూడా వీరు లేనంత స్థాయిలో తమ ఇనుప పాదాలతో ఈ నయా జారులు మనల్ని కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు ఒక ప్రహసనంగా మారిపోయింది. సంవత్సరంన్నర క్రితం జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా ట్యాంపర్ చేసినారు అని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల మందికి పైగా ఉన్న పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అభిమానాన్ని ఈ నయా జారుల కూటమి ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచింది అన్నటువంటి విషయం చాలా సుస్పష్టంగా ఈ రోజున ప్రపంచానికంతా కూడా అవగతమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవ్వరు ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ గొంతులు తెగుతున్నాయి, వాళ్ళ తలలు పగులుతున్నాయి, వాళ్ళ చేతులకు బేడీలు పడుతున్నాయి. వాళ్ళనందరినీ కూడా జైళ్ళల్లోకి కుక్కేటువంటి ప్రయత్నాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఏ ఒక్కరు ప్రశ్నించినా, ఏ ఒక్కరు అధిక్షేపించినా ఈ కూటమిని మోసేటువంటి బానిస బోయిలైనటువంటి ప్రసార మాధ్యమాలు కొన్ని వాళ్లే ముందుగా ఎవరెవరిని అరెస్టు చేయాలో చెబుతారు, ఎవరెవరు దుర్మార్గులు అనేటువంటి విషయాలను చిత్రీకరిస్తారు. వీళ్ళనందరినీ కూడా అదుపులోకి తీసుకోకపోతే ఉపయోగం లేదు అని సాక్ష్యాధారాలు ఇవి అన్నట్టుగా అబద్ధపు కట్టుకథలు అల్లుతారు. ఇలాంటి వాళ్ళ ప్రతిఘటించే వాళ్ళ రాష్ట్రంలో ఉండాల్సింది. ఇలాంటి వాళ్లను 2-3 లేపేయండి అని ప్రసార మాధ్య సాధకులే మాట్లాడేటువంటి దుస్థితిలో ఆంధ్ర రాష్ట్రం పోయింది అంటే ఈ రాష్ట్రం స్వాతంత్రాన్ని కోల్పోయింది. ఈ రాష్ట్రంలో హక్కులు లేవు, భావస్వేచ్ఛ లేదు, ప్రశ్నించేటువంటి మనుషులకు సంకెళ్ళు పడుతున్నాయి, ఆలోచనల మీద కూడా దాడి చేసేటువంటి రోజులు దాపురించాయి. ఈ రోజులకు, ఈ ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉద్యమించాలి. మనం ఈ దేశ స్వాతంత్రం కోసమని పోరాడి
9 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో స్వాతంత్రం కోల్పోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయమని, ఈ అరాచక ఆటవిక దుర్మార్గ దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మనమందరము ఒక్కటి అయి ప్రభుత్వం మెడలు వంచి నిజమైన స్వాతంత్రాన్ని పొందటానికి మనమందరము ఒక్కటవుదామని తెలియజేస్తున్నాం.